తర్వాత సభాధ్యక్షులకు, గౌరవాధ్యక్షులకు, సభలో ఉండబడిన సోదర సోదరీమణులకు నా యొక్క విన్నపం. ఏదో మేము కొద్దిగా తలంచి అవుతుందో లేదో అనుకునింది, కొంతవరకు సాగబీకి ఇక్కడ శిష్యులు ఉండేవాళ్ళ వల్ల కష్టపడి ఒక కనబడేటట్టు చేసినారు. ఇంటించి కూడా అన్యోన్యంగా ఒకరిని కూడా కలుసుకొని అత్యంత ఆసక్తిగా సూత్రపరిచగా ముందుకు తీసుకపోతే బాగానే ఉంటుంది. లేకపోతే ఇక్కడి నుంచి ఎక్కడ జరుగుతుందో తెలియదు. ఈ రీతిగా ఉంది. ఇప్పుడు ఊర్లో ఉండాలని కరెంట్ ఇక్కడ మిషన్ వేశారు. ఇక్కడ ఎందుకు మిషన్ వేశారు, కరెంట్ ఎందుకంటే అర్థం కాదా. ఆ రీతి అయిపోయింది. దానివల్ల మీరంతా అరుసుకోవడం ఏంటి నేను కొంత మాట్లాడతాను. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధైశ్చరణకారణం ఉపదేశాలు ఏర్బుద్ధే రమతే సర్వకర్మస్వను పెద్దలు ఇచ్చినారు. శాస్త్రం ప్రధానమని పోయేటువంటి వారికి ఓంకారు పుంఖములు సంకల్పం. మన ఆంధ్రంతా ప్రతి ఇంట్లోనూ భగవద్గీత ఉంది. భగవద్గీత అంటే ప్రాణం అర్పించేటట్టుగా నమ్మకం ఉంది. ఆ భగవద్గీత ఏమి చెప్పింది, ఆ భగవద్గీత రాసింది వాళ్ళు ఎవరు అని విచారించి మరి కొందరికి తెలుసునో మరి మనవులకు తప్ప ఇంకెద్దరికి తెలదో అది పూర్తి అర్థం కాదు. ఆ రీతిలో ఉంది. ఏ ఉపాసన అంటే దిగించుకొని బాణములు, అంబులు, కావలసినవన్నీ ధనుత్రాణములన్నీ బిగించుకొని సమాధ్యక్షుడు అర్జునుడై, రథసారిగా కృష్ణుడై ఉభయ సైన్యముల మధ్యలోకి పోయి చేతి పాలు చూసి ఇవాళ నా కళ చూడాలా, నేను చంపుతాను, నా వల్ల ఇదంతా చంపబడతారు అని అహం చేత తనకు అర్జునుడికి అహంతో వచ్చి నేను చంపుతాను, నా చేత చంపబడతాననేటువంటి దాంతో అహంతో సంతృప్తమై ఈ యొక్క మూగజీవాలు ఏనుగులు, వరదలు, గుర్రములు, ఈ మూగజీవాలు కాల్వలము, బంధువులు, హితులు, స్నేహితులు, పెద్దలు వీళ్ళందరినీ చంపి ఈ రక్తపాతమైన భూమిని కట్టుకొని నేను పాపరిహారం ఎక్కువ చేసుకోగలం అని చెప్పి కింద బాణం పెట్టేస్తారు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? అహింసో పరమో ధర్మమో అది నిరూపించాడు కింద పెట్టి. హింస చేయనిది పరమ ధర్మము అని ముఖ్యమైన పాయింట్ అంటాను. హింస చేయనిది పరమ ధర్మము అని కింద పెట్టాడు. కింద పెట్టిన తర్వాత అప్పుడు కృష్ణుడు ఏం చెప్పారు, ఇది ప్రధానము హింస చేయని ముఖ్యమైనదని నిరూపిస్తే మళ్ళా మొదలెట్టుకొని అర్జున నీవు యుద్ధమే చేయాలి, ముక్కు పట్టుకొని వరదలో కూర్చుని మునివే వరదల పోదు. నువ్వు ముక్కు పట్టుకొని వరదలో కూర్చుంటే మునివే వద్దని చెప్పి పోరు. రాజుగా ఉండి దుష్టులను సంహారం చేసి శిష్యులను రక్షించమని నువ్వు ఈ మాట మాట్లాడకురా. పోనీ వచ్చి యుద్ధమే వడ్డించి కూడా ఇది ఆశాంతంగా బ్రతుకుతాయా? ఇప్పుడు యుద్ధమే చెయ్యి, అన్ని ఆహుతవుతాయా? వచ్చాయి ఏ దాని తీరిందో అది వచ్చి నీ బాధానికి ఆహుతవుతుంది, కానీ అన్నీ దెబ్బతావా? నీకు అవుతుందా? నీవు రాజుగా ఉండి ఈ మాట మాట్లాడుతున్నా, నీ ఈ మాట మాట్లాడుతూ నేను యుద్ధమే చేయను అని చెప్పని ఒక అనికుడు వడక తీసుకుని పోయి జ్ఞానంలో కోరిక నిలబెట్టి నేను వడక దూడను దుద్దితే కప్పలు ఎర్రలు చచ్చిపోతాయి, పాప పరిహారం వెల్లడి చేస్తుందో అని వారు అంటారు కదా. నువ్వు ఈ మాట మాట్లాడొద్దురా. అది ఎరుక ఎటువంటిది, దానికంటే పుట్టుట, దానికంటే తప్పుట, దానికంటే వ్యతిరేకము
చంపేది చంపబడేది అంతా తానే అయింది. అటువంటిది అది తెలుసుకోలేక నువ్వు ఈ మాట మాట్లాడుతూ ఉన్నావు. ఆ ప్రకృతి స్వరూప అనుభవం ఆ రీతిగా ఉంది. కోడికెళ్ళ కథ కప్పక పాపం ఎర్రగా చేప ఎరుకకి వెళ్ళి దానికి 3 రోజులైంది మేపలేక ఇది సమూహాన్ని తల్లిని తీసుకొచ్చేకపోతాడు, గుండెలు అలసిపోతాడాయి. ఇప్పుడు దాన్ని దిక్కేవాడు ఈ రీతిగా దానికదే సంపుట దానికదే వ్యతిరేకం దానికదే వ్యామోహం దానికదే పుట్టుట ఈ రీతిగా ఉంటే ఈ రీతి మాట్లాడవచ్చునా అని ఆ రీతిగా బోధ చేసుకొస్తాను. చేసుకొస్తే అప్పుడు ఈ మిగతా వాళ్ళకి ఈ రీతిగా తెలియదు. ఎట్లా తెలియదు అంటే శాస్త్రకారుడు మానవులు నడిపించే కోసం ధర్మాన్ని నిలబెట్టి అధర్మము, మంచిని నిలబెట్టి చెడును, అన్యాయాన్ని నిలబెట్టి అన్యాయమును, అబద్ధమును తీసేసి నిజమును ఈ రీతిగా బోధించుకుంటా పోయినారు. కాబట్టి ఆ రీతిగా ఒకటి పోతాడా పోతే 2 పోవాలి. ప్రకృతి అందరికీ 2 ఉండాలి. శాస్త్రకారుడు ఆ రీతిగా మనం నడిపించే కోసము ఒకదాన్ని పెట్టి ఒకదాన్ని తీసేసినాం. మన భావం ఎట్టుంది? నిజుగులు సాంప్రదాయాలుగా ఉండి తను లేకుండా చేస్తే తాను లేడు కాబట్టి 2 లేదు. ఇది ఎట్లున్నాయంటే ధర్మ అధర్మ, న్యాయ అన్యాయ, మంచి చెడ్డ, హింస అహింస, ఆడ మగ, పగలు రాత్రి ఈ రీతిగా ఉండబడినటువంటి ఒకటి ఉంటుందా? నీ గుర్తుగా హింస, నువ్వు నడిస్తే కాలికను పోతావులై, పళ్ళు వేసుకొని తింటే హింస, కూరగాయలకు తగిలితే హింస, నువ్వు అన్నం తింటే హింస, దొడ్డి కూర్చుంటే కొన్ని పురుగులు సరిపోతాయి, నీ గుర్తుగా హింస ఏం చెప్తావు అనేది అందరికీ తెలియదు. మరి ఆ రీతిగా అనేకమంది ఆవిష్కరించారు, వాళ్ళందరికీ తెలుస్తా ఉందా? కాబట్టి ఇటు బ్రహ్మవిద్య ఈ రీతిలో ఉంది. ఎవరికైనా కాబడతా ఉందా మానవులకు? ఎవరో దాన్ని బట్టి ఏమంటారు మానవులు అనేక జన్మ సుకృత విశేషం కూడా అక్కడ కూడా వారి కాబడతా ఉంది, అందరికీ కాబట్లేదు. ఇది అది చెప్తా ఉన్నారు కదా. అనేక జన్మ సుకృత విశేషంతో కాబడతా ఉంది, అందరికీ కాబట్లేదు. సర్వులకు ఉండవలసినటువంటిది ఈ బ్రహ్మ విద్య. ఎక్కడ ఉండవలసిందంటే ప్రకృతిలో మూఢ నమ్మకాలు, అభూత కల్పనలు అనేకం ఉన్నాయి. అదీగాక ఒకటి ఏదైనా ఎదురైతే కొండలు, కట్టెలు, తర్వాత కుందేలు, నాగుబాము ఎదురైతే వాడు కూడిగల పొందు, తమలపాకులు, గాజులు, పాలు, ఈ తర్వాత ఇవన్నీ ఎదురైతే వాడు ఎగిరి చేస్తారు. అయితే పోగొట్టేది. ఈ అపోత కల్పనలు, మూఢనమ్మకాలు అన్నీ కాబట్టి కట్టెలు కానీ కొత్త కూడలు కానీ కాదని ఈ వద్దని అవి మంచివి కాదని ఆ రీతిగా ఇచ్చేస్తాడు మానవుడు. ఇక తర్వాత మూఢనమ్మకాలు, అపోత కల్పనలు అంటే ఒక పక్క పైనుండేవి ఉన్నాయి బ్రహ్మాండంగా అందరికీ, ఒక పక్క దయాలు వచ్చేవి ఉన్నాయి. ఇక అబద్ధాలన్నీ అనేకం కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ లేకుండా ప్రజలందరికీ మొత్తం అందరికీ ఉండవలసింది బ్రహ్మవిద్య. అభూత కల్పనలు, మూఢనమ్మకాలు ఇవన్నీ లేకుండా ఉన్నది ఉన్నట్టు గ్రహించి తాను ఏదానికి భయపడకుండా పోయేటువంటి బోధ అందరికీ ఉండాల్సింది. ఆ క్లాస్ అందరికీ కాబట్టలేదు. ఈ రీతిగా ఉంది. అది దాన్ని నిజ గురువుల దగ్గరికి పోతే ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చెప్పి తన లలితాన్ని గుర్తులుగా చేసి ఎన్నడూ చూడని చూపు కదా నీ గురువు చూపేది. ఆ చూపు నీకు చూసి చేయడం గురువు ఎందుకు ఇవ్వద్దు? దృక్కు ఇవి దృశ్యము జగత్తు ఈ 2 లేనటువంటి చూపు, ఎన్నడూ చూడని చూపు ఈ గురువు చూస్తాడు. ఎరుక పూర్ణము జరిగిపోవుట ఎరుగ గురువర
గురుని చూపుతో తోడు భయలుడ జనుకలేదుడా శిష్యుడా అని చెప్పినట్టు. కాబట్టి తక్కువరాజ్యులు రెండు ఏకలై లేకలయించినట్టు లేక తగిలి కూడా అక్కడితో ఒకరోజు అంత కావాల్సింటే కర్పూరం అత్యంత ఉంటుంది. ఎప్పుడు లేకుండా పోయే రెండు ఇక తగిలించిన తర్వాత లేకుండా పోయింది. అదే రీతిగా ఇట్లై లేక చూడమంటారు చెప్పినప్పుడు ఆ రీతిగా శిష్యుడు లేక చూసినప్పుడు రెండు లేవు. కర్పూరాజ్యులు ఏకలై లేకల ఎంచినట్టు గురువు చెప్పి శిష్యుడు గ్రహించలేకపోతాడు. ఎంత పాత్ర అంటే వాక్యాతీతం వల్ల వాక్యం వల్ల వాక్యాతీతము, ఉపగానం వల్ల ఉపగానాతీతమును గుర్తెలుగు చేసి ఇట్లై లేక చూడమని చెప్పేటువంటిది ఉంది. అది అందరికీ తెలియక నానా రకాలుగా ఉంది. ఇప్పుడు ఆ రీతిగా ఉంది కాబట్టి ఈ బోధ అజ్ఞం ఒకటి అంటారు మనల్లో. ఏడుకి ఒక ఎప్పకి ఏడకబడే బోధ పెద్ద కావాలా, పెళ్లి కావాలా, అదం చూడాలా, సుఖం చూడాలా, కానీ ఎన్నో విచారించుకొని అంత కట్ చేసిన కదా ఇవన్నీ అయ్యేసరికి వారికి చూపు నిలవదు, మరుపు వస్తుంది, రక్తదారిద్ర్యం తక్కువైతుంది, చెవులు లేకుండా అయిపోతాయి, ఇరపడకుండా అయిపోతాయి. ఎప్పుడైతే ఎప్పుడైతే మానవ జన్మ శ్రేష్టమైందో ఇచ్చి పవిత్రమైన జన్మకు అనుభవం తెలుసుకోకపోతే పశువు అవుతారని గుర్తయితే మనసుతో చెప్పవాలి చిన్న వయసులోని. అది అందరికీ ఉండాలా అని నా అభిప్రాయం. మొత్తం అందరికీ ఏమిటికి అనేవా ఈ దీంతో చెడుపై ఉంది. మూఢనమ్మకాలు, అమృత కల్పనలు ఇవన్నీ లేకుండా ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చెప్పి ఆచారం అపవాదముల చేత విచారించి నిన్ను రహితపరిచినటువంటి బోధ అందరికీ ఉండాల్సిందే. ఇచ్చి బోధ లేకుండా మిగతా కొందరు ఏవే బోధల్లో ఉన్నారు అనుకో, కొందరు కాబట్టుకోకుండా ఉన్నారు. మీ అందరి మధ్యలో పుట్టి మాకు ఒక ఇల్లు భార్య ఉంది, ఇక మహబూజారా పరమ మహబూజారా వేసుకొని పరమం తెలుసుకుంటూ పోయేటువంటి బోధలు పోతా ఉన్నారు. కానీ లేక వాళ్ళ దగ్గరికి వచ్చి చెడిపోతుంది. వాళ్ళు సారాయి తాగుతారు, కళ్ళు తాగుతారు, ఈ తర్వాత ఇష్టాకులు ఆడతారు. ఇంకా ఏదైనా మాది చెడుగుద్దులు ఉన్నాయేమో చూసి విచారించి చెప్పేదండి అట్లా కూడా లేదు. కాబట్టి అన్న రసము చేత దింగు రసమయ్య దింగు నడము చేత బీజమయ్యే దింగు బీజ సన్ను వేదించి చూడరా ఇష్టరామ. అన్నరసము చేతనే శుక్రము, అన్నరసము చేతనే శ్రోణికము అయ్యింది. ఈ రెంటి వల్ల నీవు పుట్టావు, ఇప్పుడు వల్ల అన్నరసమే పెట్టాల. దానికోసమే సమాజ బంధువులో మనము ఒక ఇల్లు భార్య పెట్టుకొని ఇంకా సంపాదించుకొని నీ బ్రతుకన్నా నువ్వు చేసుకో. ఒకవేళ మిగిలితే ఎవరికైనా చేయరాకు, లేకపోతే నీ గట్టుకోనుకో. అది ఇట్టి పరమను తెలుసుకొని ఇట్టి జన్మను మనం విద్యకుండా ఇట్టి పవిత్రమైన మానవ వచ్చి కూడా పరమను తెలుసుకోకుండా పోతా ఉండాలంటే ఇక నేను చెప్పవచ్చు. ఇంకా నేను ఇంతటితో సాధిస్తాను. ఒకటి హారం అంది మంచి యూతులు పెట్టుకోండి మొత్తం అన్న. बोलो श्री सतगुरु महाराज को, श्री लक्ष्मी समेत पूर्णानंद पुल्लयारुలకు ఏం బా నువ్వు చెప్పులే వెంకటాచలాచార్యులకు శ్రీ శ్రీ పూర్ణానంద కృష్ణాపురంలో శ్రీ పూర్ణానంద పుల్లయార్య గురుదేవుల వారి ఆశయాన్ని నెరవేర్చగల ధీశాలి సుగుణ సంపన్నులు ఈ సభకు ఉపాధ్యక్షులుగా నిర్ణయించబడిన శ్రీ శ్రీ త్యాగానంద నాగయార్యులు కృష్ణాపురం వారు ఈ సభా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.
సైడ్ పెట్టుకోవాలా మగలు చూడండి. శ్రీమద్ గురుదేవుల ఈ సభకు గౌరవాధ్యక్షులుగా నిర్ణయించబడిన శ్రీ సంజీవార్యులు ఓబుల్ నాయనపల్లి వారు ఆ సైడ్ పోపిద్దాం కొంచెం శ్రీ పరమానంద శంకర నారాయణ శిష్యురాలు రాధమ్మ గారు కృష్ణాపురం వారు వేదికను అలంకరించవలసిగా ప్రార్థిస్తున్నారు. శ్రీ పరమానంద శంకర నారాయణ స్వాముల వారి శిష్యురాలు రాధమ్మ గారు కృష్ణాపురం వారు ఎక్కడున్నా రావాలి. చెన్నా చంద్రశేఖర్ గారు ఎక్కడున్నా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. చెన్నా చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ పైన సైడ్ దండేసి ఇక్కడ పైకి శ్రీ చింతా నరసింహులు ఎక్కడున్నా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ సదానంద లక్ష్మీరెడ్డి ఆర్యులు తుమ్మల వారు ఎక్కడున్నా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. లక్ష్మీరెడ్డి ఆర్యులు బ్రహ్మానంద రెడ్డి గారు తిమ్మమరిమానం ఎక్కడున్నా వేదిక దగ్గరికి రావాల్సిందిగా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ పక్కరండి కొడుకుటోళ్ళు మంచిగా బాగుంది. ఎత్తుకోవాలా ఎత్తుకోవాలా ఎత్తుకుంటారు ఇచ్చాడా సరిగ్గా వస్తారు ఇంకా వెళ్ళదు జయ రాళ్ళ జయ రెడీ రెడీ శ్రీ వెంకటరమణ ఆర్యులు నీరుగట్టు వారిపల్లి వారు వేదికను శ్రీ వేదాంతానంద వెంకటరమణ ఆర్యులు మొదలపల్లి
శాంతానంద చెన్నారెడ్డారిలో ధర్మవరం వారు వేదికను అలంకరించవలసింది ప్రార్థిస్తున్నాం. శ్రీ సర్వాతీతానంద చెన్నయారిలో కృష్ణాపురం వారు వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ముందుకు రా అవే రెండుదా శ్రీ ముల్లకూరు వెంకటప్ప గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సంజీవపురం ముల్లకూరు వెంకటప్ప గారు. అరే భద్రం వేసి ఇడ్లీడప్ప అరే మసాలా మొత్తం పక్కరమ్మా గిరత శ్రీ భూమానంద రామకృష్ణార్యులు వనమాలపల్లి వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నల్లజీరు కృష్ణారెడ్డి అంటే బిజాప సన్మానిస్తారు. నల్లజెరువు కృష్ణారెడ్డి గారు ఎక్కడున్నా రావాల్సింది. మళ్ళీ ఎంతమంది వారు వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆలకొండ నారాయణమ్మ వీడమ్మా ఆలకొండ వెంకటనారాయణమ్మ ఆలు శ్రీ సాధు నాగయార్యులు కృష్ణాపురం వారు వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పైకినా పట్టుకోవచ్చు శ్రీ అమలానంద ఎస్ హనుమదాస్ నందికొట్కూరు వారు వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. విడుదా జై పూర్ణానందపుల్లయారులకు జై బాగా పనిచేసాడు. ఆపకపోరు ఇంకొంచెం పెట్టు. ఇవన్నీ కటింగ్ చేస్తా మళ్ళీ పొడి శ్రీ పూర్ణానంద స్వామి మధ్యాహ్నం వారిపల్లి శ్రీ గురు కరుణానంద మేకల చెరువు రాజమ్మ వేదిక దగ్గర రాజమ్మ రాజం చాలా రాజమ్మ
శ్రీ ప్రేమానంద లక్ష్మణార్యులు దానిలపేట వారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. జ్వాలాపురం రాజమ్మ గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. జ్వాలాపురం శ్రీ పూర్ణానంద లేవా వెంకట సుబ్బారెడ్డి ఎగువపల్లి వెంకటరామణ స్వామి ఎక్కడున్న వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం.